మిత్రమా, ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఊహించండి. మీకు పదే పదే వెన్నుపోటు పొడిచినవాడు ఒక్కసారిగా మీ ముందు నిలబడి కన్నీళ్లతో నన్ను క్షమించు, నేను తప్పు చేశాను అని బ్రతిమాలితే ఎలా ఉంటుంది? ఆ ఊహ ఒక అద్భుతం కదా. ఇది ఏదో సినిమా కథ కాదు. నేను చెప్పినట్టు చేస్తే మీ రియల్ లైఫ్లో ఇది జరుగుతుంది. చేయి ఎత్తకుండా, ఒక్క తిట్టు తిట్టకుండా, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు నేను చెప్పబోయే 8 దేశీ ఉపాయాలతో అతన్ని ఏడ్చే స్థితికి, లొంగిపోయే స్థితికి తెస్తారు. రెడీనా? అయితే ఇప్పుడే మొదలు పెడదాం. ఈ వీడియో మీ జీవితాన్ని మార్చబోతోంది. దయచేసి వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. అలాగే కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శత్రువుని ఎప్పుడూ నేరుగా దాడి చేయొద్దు. అతన్ని చిన్నగా చేయండి. అతను తన విలువే మర్చిపోయేలా చేయండి. ఈ 8 ఉపాయాలతో అతను మీ కాళ్ల దగ్గర పడతాడు. మీరు ఎదిగిపోతారు. దీన్ని ఎవరికి చెప్పినా అగ్నిపరిచినట్టు వ్యాపిస్తుంది. ఎందుకంటే అందరి జీవితంలోనూ ఇలాంటి ఒక శత్రువు ఉంటాడు. ఈ ఉపాయాలు అంత ప్రమాదకరంగా ఉంటాయి. మీ శత్రువు ఏడుస్తూ మొరపెట్టుకుంటూ మీ ముందు లొంగిపోతాడు. మొదటి ఉపాయం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేయండి. మీ లోపల ఏమీ మిస్ కాకుండా చూస్తూ ఉండండి. ఇది చాలా సాధారణమే కదా. శత్రువు రెచ్చగొడతాడు, మనకు కోపం తెప్పిస్తాడు. వెంటనే మనం స్పందిస్తాం. అదే అతని గెలుపు. అతను మన సమయం, శక్తి అంతా తన వైపు తిప్పాలనుకుంటాడు. రోడ్డు మీద కుక్క అరుస్తుంది. మనమాగి రాళ్లు విసిరితే అది మరింత గట్టిగా అరుస్తుంది. అలాగే ఇది కూడా. కాబట్టి ఏం చేయాలి? నవ్వుకుంటూ నడుస్తూ వెళ్ళిపోండి, వినలేదన్నట్టు. కానీ ఈ నిర్లక్ష్యం సాధారణమైనది కాదు. ఇది మన స్టైల్ నిర్లక్ష్యం. బయట నుంచి ముఖం సాధారణంగానే ఉంటుంది, తేలికగా నవ్వు, ఏమీ పట్టనట్టు. కానీ లోపల కళ్ళు తెరిచి ఉంచండి. అతను ఏం మాట్లాడుతున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, ఎప్పుడు భయపడతాడు, ఎప్పుడు బలహీనంగా కనిపిస్తాడు, అన్నీ గమనించండి. గ్రామంలో వ్యవసాయం చేసేవాడు పొలంలో కలుపు మొక్క చూసినా వెంటనే పీకడు. ముందు ఎంత వ్యాపించిందో చూస్తాడు. ఆ సమాచారమే మీ ఆయుధమవుతుంది. అతను అనుకుంటాడు భయపడ్డాడు, ఓడిపోయాడు అని. కానీ నిజానికి మీరు అతని ప్రతి కదలికని పట్టేశారు. ఇలా నిర్లక్ష్యం చేస్తే అతని ప్రయత్నాలన్నీ వృధా అవుతాయి. పోరాడాలనుకుంటాడు, కానీ ఎదురులేదు. క్రమంగా అతనే నిరాశకు గురవుతాడు. తనకు తాను ఓడిపోతాడు. నా మిత్రుడితో ఇలాగే జరిగింది. ఆఫీసులో బాస్ రోజూ టార్చర్ చేసేవాడు. నా మిత్రుడు అతన్ని నిర్లక్ష్యం చేశాడు, కానీ అన్నీ రికార్డ్ చేసుకున్నాడు. ఒక నెలలో ఆ బాస్ ఆగిపోయాడు. రియాక్షన్ రాకపోతే ఏం చేయాలో తెలీదు. నిశ్శబ్దంగా ఉంటే అతనే జలసీకి గురవుతాడు. రోజూ ఉదయం లేచి ఒక్క మాట చెప్పుకోండి, ఈరోజు అతను ఏమన్నా స్పందించను, కేవలం చూస్తాను అని. చూడండి, మీ జీవితంలో ఎంత శాంతి వస్తుందో. నిర్లక్ష్యమంటే బలహీనత కాదు, అది తెలివి. మార్కెట్లో ఏదైనా కొనేటప్పుడు ముందు చూసి ఇష్టం లేదన్నట్టు నటిస్తాడు కదా, అలాంటిదే ఇది. రెండో ఉపాయం, మీ జీవితాన్ని బాగుపరచండి. శత్రువు జలసీలో కొట్టుకుపోతాడు. ఇది నాకు అత్యంత ఇష్టమైన ఉపాయం. ఇందులో తప్పు ఏమీ లేదు. మీరు కేవలం మీ జీవితాన్ని మెరుగుపరుచుకుంటారు. శత్రువుకి మీ సంతోషమే అతిపెద్ద శత్రువు. మీరు బాధపడితే, ఏడిస్తే, ఆందోళనలో ఉంటే అతనికి సంతోషం. కానీ మీ జీవితం టాప్ క్లాస్గా సాగితే, మంచి ఉద్యోగం, మంచి స్నేహితులు, ఆరోగ్యం, కొత్త ఇల్లు, కారు, ఇంట్లో మంచి భోజనం, కుటుంబంలో సంతోషం, కొత్త పుస్తకం చదవడం, కొత్త నైపుణ్యం నేర్చుకోవడం, సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేయడం, అది అహంకారంగా కాదు, సంతోషంగా షేర్ చేయండి. ఈరోజు పార్క్లో బాగా ఎంజాయ్ చేశామని అతను చూసి అనుకుంటాడు, అరే ఇంకా సంతోషంగా ఉన్నాడా? ఇలా జలసీ అతన్ని తినేస్తుంది. ఇది స్వీట్ రివెంజ్. అతని పేరు చెప్పకుండానే, ఏమీ చేయకుండానే గెలుస్తారు. ఒక అమ్మాయికి తన స్నేహితురాలు వెనకాల గాసిప్ చేసేది. ఆమె పట్టించుకోకుండా స్టడీస్ మీద దృష్టి పెట్టింది. మంచి మార్కులు, మంచి జాబ్ వచ్చింది. ఆ స్నేహితురాలు చూస్తూ ఉండిపోయింది. ఇక్కడ సంతోషమే మీ విజయం. సంతోషమే అతిపెద్ద ఆయుధం. మీరు రోజూ మీ జీవితాన్ని మెరుగుపరుచుకుంటూ ఉంటే శత్రువు ప్రయత్నాలు మీకు తాకవు. మీరు ఎదిగిపోతారు. అతను కింద పడతాడు. ఈ ఉపాయానికి పెద్దగా ఏమీ కావాల్సిన అవసరం లేదు. కేవలం ఉద్దేశం ఉంటే చాలు. మూడో ఉపాయం, అతని మంచి చేసిన ప్రతి పనికి మంచితూనే సమాధానమివ్వండి. కానీ ఎప్పుడూ మీ సరిహద్దులు దాటకండి. శత్రువు తెలివైనవాడు. కొన్నిసార్లు హఠాత్తుగా మంచిగా మారిపోతాడు. మెసేజ్ చేసి ఎలా ఉన్నావ్ అని అడుగుతాడు. సాయం చేస్తానని అంటాడు. పాత జ్ఞాపకాలు తెచ్చి మాట్లాడుతాడు. ఇదంతా మీపై అనుమానం పెంచడానికే. వెంటనే మీ మనసు తెరిచేస్తే మళ్లీ మోసం చేస్తాడు. కాబట్టి ఏం చేయాలి? సమాధానమివ్వండి, కానీ కూల్గా, తేలికగా. అడిగితే బాగున్నా అనండి, అంతే. సాయం అడిగితే కొంచెం సాయం చేయండి, కానీ మీకు నష్టం కలిగేంత వరకు కాదు. ఉదాహరణకి 500 రూపాయలు అడిగితే ఇవ్వండి,
కానీ అంతకంటే ఎక్కువ ఇవ్వకండి. పాత జ్ఞాపకాలు తెచ్చినప్పుడు తేలికగా నవ్వి అవును అది మంచి రోజులు అనండి, కానీ ఎక్కువ లోతుగా వెళ్ళకండి. ఇలా చేస్తే అతను గందరగోళంలో పడతాడు. అరే ఇతను మంచిగానే ఉన్నాడు, కానీ ఎందుకు పూర్తిగా నమ్మడం లేదు అని అనుకుంటాడు. ఈ గందరగోళమే అతన్ని లోపల నుంచి కుళ్ళబెట్టేస్తుంది. ఈ ఉపాయం మిమ్మల్ని బలంగా చేస్తుంది. మంచిగా కనిపిస్తారు, అదే సమయంలో సేఫ్గా ఉంటారు. ఇలా చేస్తే శత్రువు ప్రతి ఆటలోని ఓడిపోతాడు. ఓపిక పట్టండి, అతనే తన చేతిలో చిక్కుకుంటాడు. 4వ ఉపాయం, ఆధారాలను సేకరించండి, కానీ రహస్యంగా. శత్రువు కేవలం మాటలతోనే ఆగడు, చర్యలకు దిగుతాడు. మెసేజ్ల ద్వారా బెదిరిస్తాడు, అబద్ధాలు, రూమర్స్ వ్యాప్తి చేస్తాడు, కుట్రలు చేస్తాడు. మీరు సిద్ధంగా ఉండాలి. ప్రతి మెసేజ్, ప్రతి కాల్, ప్రతి తప్పు పని ఆధారాలు దాచుకోండి. స్క్రీన్ షాట్లు తీసుకోండి, రికార్డింగ్లు, సాక్షుల పేర్లు నోట్ చేసుకోండి. కానీ ఎప్పుడూ ముందుగా చూపించకండి. అతను చాలా దూరం వెళ్ళినప్పుడు, పెద్ద తప్పు చేసినప్పుడు, అప్పుడు ఒక్కసారి కూల్గా చూపించండి. అంతే, అతని ముఖం బూడిద రంగులోకి మారిపోతుంది. ఏడుస్తాడు, క్షమాపణలు చెప్తాడు, ఎందుకంటే ఆట అయిపోయిందని అర్థమవుతుంది. కానీ గుర్తుంచుకోండి, ఈ ఉపాయం అత్యవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించండి. రోజు చూపిస్తే విలువ తగ్గిపోతుంది. ఆధారాలు మీ రక్షణ కవచం, అలాగే మీ ఆయుధం కూడా. రోజు కొద్దిగా సేకరిస్తూ ఉండండి. మీ స్థానం ఎంత బలంగా అవుతుందో చూడండి. ఇది మీకు ధైర్యం ఇస్తుంది. బ్యాకప్ ఉందని తెలిస్తే భయం తగ్గుతుంది. 5వ ఉపాయం, మీ స్నేహితాన్ని బలపరచండి. శత్రువు స్నేహంలో పగుళ్లు సృష్టించుకోనివ్వండి. ఒంటరిగా ఉన్నవాడు సులభంగా ఒడియోపడతాడు, కానీ మంచివాళ్లు మీతో ఉంటే ఎవరు ఏం చేయగలరు? కాబట్టి స్నేహితులతో, కుటుంబంతో, సహకోద్యోగులతో ఎక్కువ సమయం గడపండి. జరుగుతున్నది కొంచెం వాళ్లకు చెప్పండి, ఎక్కువ డ్రామా లేకుండా. వాళ్ళు మీకు సపోర్ట్ ఇస్తారు. అతని వైపు ఏమీ చేయకండి, కేవలం సత్యం వ్యాప్తి అయ్యేలా చూడండి. అతను అబద్ధాలు చెబితే ప్రజలు అర్థం చేసుకుంటారు. క్రమంగా అతని సపోర్ట్ తగ్గిపోతుంది. గ్రామంలో నేరస్తుడికి జరిగినట్టు ప్రజలు దూరం అవుతారు. మీ వర్గం బలంగా ఉంటుంది, అతనిది బలహీనంగా అవుతుంది. ఇది సహజమైన సమతుల్యం. అతను ఒంటరిగా మిగిలిపోతాడు. ఒంటరితనమే అతిపెద్ద శిక్ష. ఈ ఉపాయం సులభం, కేవలం సంబంధాలను బలపరచుకోండి. 6వ ఉపాయం, మాటలను తెలివిగా ఉపయోగించండి. తక్కువ మాట్లాడండి, కానీ ప్రతి మాటకి బరువు ఉండాలి. శత్రువు మాటలతోనే పోరాడతాడు, మీరు మాటలతోనే గెలవండి. కానీ తక్కువగా, సత్యంగా, చల్లగా. అతను అరుస్తాడు, గట్టిగా మాట్లాడతాడు, దుర్భాషలాడతాడు. మీరు నిశ్శబ్దంగా ఉండండి. అతను అరిచినప్పుడు మీరు ప్రశాంతంగా వాస్తవాలతో మాట్లాడితే ప్రజలు మీ మాటనే నమ్ముతారు. అతని మాటలు తేలికగా అనిపిస్తాయి. ఇదే నిశ్శబ్దం శక్తి. తక్కువ మాట్లాడటం అంటే బలహీనత కాదు, అది బలం. అతను ఎంత గట్టిగా అరిచినా మీ ఒక్క మాటే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 7వ ఉపాయం, సమయం కోసం వేచి ఉండండి. వెంటనే ఏదీ చేయకండి, హడావిడి చేయకండి. అతను గెలిచేస్తున్నట్టు అనుకునేలా చూడనివ్వండి. అతను ఎంత ధైర్యంగా ఉంటాడో అంతే పెద్ద తప్పు చేసే అవకాశం ఉంటుంది. అతను తప్పు చేసినప్పుడు ఆ సమయంలో మీరు ఒక్క అడుగు వేస్తే చాలు, ఆ తప్పు అతన్ని పడేస్తుంది. ఓపిక అనేది చాలా కష్టం, కానీ దాని ఫలితం అతి తీపి. ఎందుకంటే హడావిడిలో చాలామంది తమని తాము ఓడిస్తారు. అతను తన తప్పు చేసే వరకు వేచి ఉండండి. ఆ తర్వాత మీ చిన్న చర్యే అతనికి చాలు. 8వ ఉపాయం, ఇది అత్యంత ప్రమాదకరమైనది. పూర్తిగా కట్ చేసేయండి. ఏ సంబంధం లేకుండా, ఏ మాట లేకుండా, ఏ ఆశ లేకుండా మీ జీవితాన్ని అంత ఎత్తుకు తీసుకెళ్ళండి. అతను మిమ్మల్ని చూడలేనంత దూరం వెళ్ళిపోండి. మీ విజయాలు, మీ సంతోషం చూసి అతను శిథిలమవుతాడు. ఇది చివరి ఉపాయం, ఎందుకంటే ఇందులో మీరు అతన్ని ఏమీ చేయరు, కేవలం మీరు ఎదిగిపోతారు. అతను మిమ్మల్ని చూడలేక, మీ గురించి ఆలోచించలేక, మీ విజయాలు చూసి బాధపడతాడు. ఇది నిజమైన గెలుపు. ఇప్పుడు మొదటి ఉపాయాన్ని మళ్లీ లోతుగా చూద్దాం. అతన్ని నిర్లక్ష్యం చేయడం సులభంగా అనిపిస్తుంది, కానీ నిజానికి చాలా కష్టం. మన మనసు ఎప్పుడూ స్పందించాలని చూస్తుంది, కానీ మీరు స్పందించకపోతే అతని ప్లాన్ పూర్తిగా ఫెయిల్ అవుతుంది. అతను అనుకుంటాడు భయపడ్డాడు అని, కానీ నిజానికి మీరు అతని మాటలు మీ మీద పని చేయనివ్వడం లేదని అర్థం చేసుకున్నారు. నేను ఒకసారి ట్రై చేశాను. నా బిజినెస్లో ఒక పాత స్నేహితుడు మోసం చేశాడు, డబ్బు తీసుకెళ్ళిపోయాడు. నాకు చాలా కోపం వచ్చింది, కానీ బయట నుంచి ఒక మెసేజ్ పంపాను, సరే జరిగింది జరిగిపోయింది అని. తరువాత నిశ్శబ్దం. అతను రోజూ కాల్ చేసేవాడు, మెసేజ్ చేసేవాడు, కోపంగా మాట్లాడేవాడు. నేను చదివేవాడిని, కానీ రిప్లై ఇవ్వలేదు. క్రమంగా అతనే టెన్షన్లో పడ్డాడు. రియాక్షన్ లేకపోతే అతని శక్తంతా వృధా అవుతుంది. ఆయిల్ లేకుండా యంత్రం అరుస్తుంది, కానీ పని చేయదు. అలాగే ఇది. రోజూ ఉదయం లేచి చెప్పుకోండి, ఈరోజు అతను ఏమన్నా రిప్లై ఇవ్వను. చూడండి,
ఎంత శాంతిగా రోజు గడుస్తుందో. కానీ నిర్లక్ష్యం చేస్తూనే గమనించండి. అతను ఎప్పుడు బలహీనంగా అవుతున్నాడు, ఎప్పుడు భయపడుతున్నాడు, ఎప్పుడు తన స్నేహితులతో అతను మాట్లాడటమే లేదు అని ఫిర్యాదు చేస్తున్నాడు. ఈ సమాచారం తర్వాత ఉపయోగపడుతుంది. రెండో ఉపాయం, మీ జీవితాన్ని అంత బలంగా చేసుకోండి. అతని జలసీ అతన్నే చంపేస్తుంది. శత్రువు మీ బాధ చూసి సంతోషిస్తాడు. మీరు ఏడుస్తే, టెన్షన్లో ఉంటే అతనికి గెలిచినట్టు అనిపిస్తుంది. కానీ మీ కళ్లల్లో మెరుపు, ముఖంపై నవ్వు, జేబులో డబ్బు, జీవితంలో సంతోషం ఉంటే అతను లోపల బాధపడతాడు. ఉదయం లేచి 10 నిమిషాలు నడక, మంచి బ్రేక్ఫాస్ట్, ఆఫీస్లో మంచి పని, బాస్ ప్రశంస, సాయంత్రం స్నేహితులతో గడపడం, వీకెండ్పై ఎక్కడైనా వెళ్లడం, యోగా, కొత్త కోర్సు, సోషల్ మీడియాలో కొంచెం షేర్ చేయండి. ఈరోజు ఫ్యామిలీతో బాగా భోజనం చేశామని అతను చూసి లోపల కుళ్ళిపోతాడు. హైదరాబాదులో ఒక అబ్బాయి, అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ చాలా ఇబ్బంది పెట్టేది. బ్రేకప్ అయ్యాక ఏడుస్తూ ఉండేవాడు. ఒకరోజు నిర్ణయించుకున్నాడు. జిమ్కి వెళ్ళాడు, బాడీ సెట్ చేసుకున్నాడు, కొత్త జాబ్ తెచ్చుకున్నాడు, కొత్త స్నేహితులు చేసుకున్నాడు. ఇన్స్టాగ్రామ్లో తన జీవితం పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి చూస్తూ ఉండిపోయింది. చివరికి మెసేజ్ చేసి, "నువ్వు చాలా మారిపోయావంది." అతను, "అవును, లైఫ్ బాగా సాగుతోంది" అని చెప్పి బ్లాక్ చేశాడు. ఇదే జెలసీ శక్తి. మూడో ఉపాయం, అతని మంచి ప్రవర్తనకు మంచితో సమాధానమివ్వండి. కానీ గుండె గోడలు ఎత్తుగా ఉంచండి. శత్రువు కుతంత్రం చేస్తాడు. హఠాత్తుగా "పాతది మర్చిపోదాంరా" అంటాడు. అది ట్రాప్. వెంటనే నమ్మకండి. మంచిగా సమాధానమివ్వండి, కానీ దగ్గరకు రానివ్వకండి. నాలుగవది, ఆధారాలు సేకరించడం. అతను చాలా దూరం వెళ్ళినప్పుడు మాత్రమే చూపించండి. ముందు చూపిస్తే అతను మరింత జాగ్రత్తగా వస్తాడు. ఐదవది, వర్గాన్ని బలపరచడం. ఒంటరిగా పోరాడితే ఓడిపోతారు. సపోర్ట్ సిస్టమ్ మీ రక్షణ. ఆరవది, తక్కువ మాటలు, బరువైన మాటలు. ఏడవది, సరైన సమయం కోసం వేచి ఉండడం. ఎనిమిదవది, పూర్తిగా కట్, మీరు ఎగిరిపోవడం. మొదటి ట్రూత్, అతను ఆగడు, మీరే అతన్ని ఆపాలి. కానీ దాడి చేయడం కాదు, అతన్ని నిరర్ధకంగా చేయడం. మీరు పోరాడితే మీ జీవితమంతా నాశనమవుతుంది. అతను గెలుస్తాడు, ఎందుకంటే మీ దృష్టి అతని మీదే ఉంటుంది. రెండో ట్రూత్, మంచివాళ్లమని నటించడం వల్ల మనం మూర్ఖులమవుతాం. అతను హఠాత్తుగా మంచిగా మారినప్పుడు నమ్మకండి, అది కొత్త వల. మూడో ట్రూత్, మీ సంతోషమే అతని శత్రువు. కానీ చాలామంది ప్రతీకారం కోసం తమ సంతోషాన్ని వదులుకుంటారు. నాలుగో ట్రూత్, ఆధారాలు సేకరించడం మంచిదే, కానీ హడావిడిలో చూపిస్తే సమస్యలు వస్తాయి. సరైన సమయంలోనే ఉపయోగించండి. ఐదో ట్రూత్, ఒంటరిగా పోరాడితే ఎప్పుడూ ఓడిపోతారు. సపోర్ట్ తీసుకోవడం బలహీనత కాదు, తెలివి. ఆరో ట్రూత్, ఎక్కువ మాట్లాడితే బలహీనులుగా కనిపిస్తారు. నిశ్శబ్దం శక్తివంతం. ఏడో ట్రూత్, ఓపిక అతి ఖరీదైనది, కానీ అతి తీపి ఫలితాలిస్తుంది. ఎనిమిదో ట్రూత్, చివరి ఉపాయం అత్యంత ప్రమాదకరమైనది. పూర్తిగా దూరమై మీరు అంత ఎత్తుకు ఎదగాలి, అతను మిమ్మల్ని చూడలేనంత దూరం. మిత్రమా, ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి. ఈ 8 ఉపాయాలు కేవలం శత్రువుని ఓడించడానికి కాదు, ఇవి మీ జీవితాన్ని తిరిగి మీ చేతుల్లోకి తెచ్చిపెట్టడానికి. ఎందుకంటే నిజమైన గెలుపంటే ఏంటో మీకు తెలుసా? అతన్ని గట్టిగా తిట్టడం కాదు, అతన్ని బాధ పెట్టడం కాదు, అతన్ని ఓడించడం కూడా కాదు. నిజమైన గెలుపంటే మీరు ఎదిగిపోవడం, మీరు సంతోషంగా ఉండడం, మీరు విజయాలు సాధించడం, మీరు రాత్రంతా నిద్రపోయి ఉదయం లేచి నవ్వుతూ రోజు మొదలుపెట్టడం. అతను మీ వెనకాల ఏదో చేస్తున్నాడని మీరు ఆలోచించకుండా మీ జీవితం మీరు ఎంజాయ్ చేస్తుంటే అతను ఒంటరిగా మిగిలిపోతాడు. మీ సంతోషం చూసి జలసీలో కుళ్ళిపోతాడు. చివరికి అతనే మీ ముందు వచ్చి కళ్లల్లో నీళ్లు పెట్టుకొని, "నేను తప్పు చేశాను, నన్ను క్షమించు" అని అడుగుతాడు. అది సినిమా డైలాగ్ కాదు, అది ఈ 8 ఉపాయాలు ట్రై చేసిన వాళ్ళ రియల్ స్టోరీ. కాబట్టి ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచి ఒక్క ఉపాయమైనా అమలు చేయండి. 1 నెల తర్వాత మీరే వచ్చి కామెంట్లో రాస్తారు, "నీవు చెప్పినట్టే జరిగింది" అని. "నా శత్రువు ఇప్పుడు నా ముందు లొంగిపోయాడు" అని. అలాంటి స్టోరీల కొరకు నేను ఎదురు చూస్తున్నాను. మిత్రమా, వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్లో మీ శత్రువు గురించి ఒక్క మాట రాయండి, లేదా గేమ్ చేంజర్ అని రాయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే అందరి జీవితంలోనూ ఒక శత్రువు ఉంటాడు కదా. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తదుపరి పవర్ఫుల్ వీడియో మిస్ కాకుండా. మీరు గెలవాలి, మీ సంతోషం గెలవాలి. అందుకే ఈ రోజు నుంచి మీ జీవితం మీ చేతుల్లోకి తీసుకోండి. జై హింద్. మళ్ళీ త్వరలో కలుద్దాం. టేక్ కేర్.